ఏమ్మా గుండు బాగున్నావా? తింటున్నావా సరిగ్గా? తిండి చదువుతున్నావా బాగా? చదువుకుంటున్నా అమ్మా. ఆంటీ ఒక్కసారి ఫోన్ ఇస్తారా? అమ్మ వాళ్ళతో మాట్లాడాలి ప్లీజ్. తీసుకో. హోమ్ సిక్ అమ్మా స్టూడెంట్స్ ఎప్పుడు మొదటి వస్తారు? రకం. అసలే ఉండబుద్ధి అయితలేదు ఈ హాస్టల్లో. తిండి తినబుద్ధి అయితలేదు. ప్లీజ్ వేరే హాస్టల్లో జాయిన్ చేయండి. నేనుండే ఈ పోరగాళ్ళతోని ఏగలేకపోతాను. నాకు టీచర్ చెప్పేది ఏం అర్థమవుతలేదు. నేను ఆళ్ళనే మన ఊర్లోనే చదువుకుంటానే. ప్లీజ్ తీసుకోవే, నన్ను ఉండబుద్ధి అయితలేదు. ఇంకెప్పుడు వస్తావే? ప్లీజ్ హాస్టల్కి వచ్చి తీసుకోవే నన్ను. నేను ఇంటికి వస్తా, నేను ఉండనే ఈడ. ఆంటీ ఒకసారి ఫోన్ ఇస్తారా? అమ్మ వాళ్ళతో మాట్లాడాలి. ఇదిగో తీసుకోనాను. హలో అమ్మ, నువ్వు మొన్న పంపించిన గారెలన్నీ అయిపోయినాయి కాదే, చెకోడీలు మురుగులు కూడా అయిపోయినాయి. ఫుల్ తినబుద్ధి అవుతుంది నాకు. పట్టుకొస్తావానే? మొన్న పంపిన లడ్డూలు మస్తున్నాయే, ఓ క్యాన్లో పట్టుకొస్తావానే? ఎప్పుడు తీసుకొస్తావే అమ్మ? ఇంకా పాలకోవా కూడా మస్తున్నదమ్మా. నువ్వు తీసుకొచ్చిన బాదుషా కూడా మంచిగా ఉన్నది. వచ్చేటప్పుడు బిర్యానీ కూడా తీసుకురా అమ్మా. సరే అమ్మా, ఉంటాను, బాయ్. మర్చిపోకు. బాదుషా, గులాబ్ జామ్, రవ్వ లడ్డు, గారప్పాలు, మురుకులు పక్కా తీసుకురా అమ్మా వచ్చేటప్పుడు. మాట్లాడాలి. ఇదిగో తీసుకో తల్లి. హలో అమ్మ, మొన్న పెట్టిన మెయిన్స్ ఎగ్జామ్లో నేనే సెకండ్ ర్యాంక్ వచ్చాను క్యాంపస్ మొత్తాలో. అప్పుడు లాస్ట్ టైం థర్డ్ వచ్చాను, ఇప్పుడు సెకండ్ వచ్చాను. ఇంప్రూవ్ అవుతున్నా, డైలీ చదువుతున్నా అమ్మ. నువ్వు మళ్ళీ హాస్టల్కి వచ్చేలోగా నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్లోగా ఫస్ట్ రావడానికి ట్రై చేస్తా, షూర్ అమ్మ. నీ పేరు నేను నిలబెడతా అమ్మ. నైట్ మొత్తం నైట్ అవుట్ చేసి చదువుతున్నానమ్మా. కవిత సరిత కంటే నేనే బాగా చదువుతున్నాను. సార్స్ టీచర్స్ అందరూ నన్నే మెచ్చుకుంటున్నారు. పక్కా ఎన్ఐటి వరంగల్ వస్తుందని అంటున్నారమ్మా. ఇంకా నేనైతే ఐఐటి ఖరగ్పూర్ కోసమే ట్రై చేస్తున్నానమ్మా. సరేనమ్మా, ఉంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈ కంటెంట్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు 3 రకాల స్టూడెంట్స్ హాస్టల్లో ఎలా ఫోన్ మాట్లాడతారు అమ్మ వాళ్ళతో అనేది చూసాం. ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసి హోమ్ సిక్, ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చూస్తూ ఉంటారు. సెకండ్ స్టూడెంట్ వచ్చేసి ఫుడ్ తిండిపోతున్నట్టు, నాకు గ్యారెలు కావాలి, ఇది కావాలి, అది కావాలి అని అంటుంటారు. మనకి థర్డ్ స్టూడెంట్ వచ్చేసి టాపర్ అన్నట్టు, ఎప్పుడు చదువుతూ ఉంటుంది. సో వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. నేను సెకండ్ వచ్చాను, నెక్స్ట్ ఫస్ట్ వస్తాను, ఎప్పుడు చదువుతూనే ఉంటాను, తన గురించి గొప్పలు చెప్తానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఫాలో అప్ చేయండి మై యూట్యూబ్ ఛానల్ హెచ్వి కార్టూన్ క్రియేషన్స్. ఇలాంటి మరికొన్ని వీడియోస్ ఇంకా నేను ఇందులో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీ అభిమానాన్ని నేను పొందుతూనే ఉంటాను. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.